సంధ్య కొత్తగా పెళ్ళి అక్కడికి వచ్చింది. అయితే అందరూ ఆమె అందాన్ని చూసి చాలా సంతోషించారు. ఇదంతా చూసి సంధ్య తోటికోడలు సుమన్కి ఏమాత్రం నచ్చలేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సుశీల వదిన. భలే అందంగా ఉన్న కోడలనైతే తెచ్చుకున్నావు. ఆ చందమామలాగా భలే అందంగా ఉంది. ఆ పెద్ద కోడలు కూడా బానే ఉంటుంది, కాని చిన్న కోడలు ముక్కు మూతి చాలా అందంగా ఉంది. వీళ్ళంతా సంధ్య పాట పాడుతున్నారు. నేనింకా జుమ్రు బాబాని కలవాల్సిందే. అప్పుడు సుమన్ జుమ్రు అనే ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళింది మరియు ఆమె మనసులో మాట చెప్పింది. తాంత్రిక్ బాబా, ఇదిగో ఈ 30,000 తీసుకొని ఆ సంధ్య ఆవెలా అవుతుందో త్వరగా ఉపాయం చెప్పు నాకు. ఆహా, అయితే నిర్ణయించుకుని వచ్చావన్నమాట. నీ తోటి కోడల్ని ఆవును చేసే తీరుతావని. సరే అయితే ఈ మాయా మేకుని నీ తోటి కోడలు పడుకున్నప్పుడు తల్లో పెట్టి చూడు. అంతే, నీ తోటి కోడలు ఆవు అయిపోతుంది. ఆ తర్వాత ఆ మేకుని ఆమె తల్లోంచి తీసేంత వరకు ఆమె ఎంత ప్రయత్నించినా తన అసలు రూపంలోకి రాలేదు. సరే తాంత్రిక్ బాబా, నేనింత డబ్బు ఖర్చు పెట్టినందుకు నా పనైతే చాలు. సుమన్ జుమ్రు బాబా దగ్గర నుంచి మేకు తీసుకుని వస్తుంది మరియు కరెక్ట్ టైం చూసి బాబా చెప్పినట్లు చేస్తుంది. మరిదిగారు, సంధ్య లోపల మీకోసం ఎదురుచూస్తుంది. ఈరోజు అసలే మీ మొదటి రాత్రి. త్వరగా లోపలికి వెళ్ళండి, లేదంటే ఆమెకి కోపం వస్తుందేమో. ఆ, మీరు కూడా ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు. వెళ్తున్నాను. సుమన్ లోపల చాలా నవ్వుకుంది. కాని సడన్ గా సూరజ్ అరుపులకి అందరూ కంగారు పడ్డారు. అందరూ సూరజ్ రూంలోకి వెళ్తారు. అక్కడ ఒక తెల్లటి ఆవును చూసి కంగారు పడతారు. అరే, నా రూంలోకి ఈ ఆవు ఎలాగొచ్చింది? సంధ్య ఏమైంది? అయ్యో, ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది? అరెరే, ఈరోజు మర్దిగారు మొదటి రోజు అయినా ఈ ఆవు వాళ్ళ గదిలోకి ఎలా వచ్చింది? కానీ సంధ్య ఇక్కడెక్కడా కనిపించట్లేదు. తెలీదు, నేనిప్పుడే ఈ రూంలోకి వచ్చాను. చూస్తే ఈ ఆవు ఇక్కడ నిలబడి ఉంది. సంధ్య అసలు కనిపించనే లేదు. ఇంట్లో అందరూ అటు ఇటు చూస్తారు, కాని సంధ్య జాడ మాత్రం తెలియలేదు. సూరజ్ నిరుత్సాహంగా లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ ఆ ఆవుని ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు, కాని ఆ ఆవు అక్కడి నుంచి కదలదు. అసలే సంధ్య కనిపించకుండా మనం అందరం టెన్షన్ పడుతున్నాం, కానీ ఈ ఆవు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. అమ్మా ఆగు, నేను ఈ ఆవుని బయటికి తీసుకెళ్తాను. సూరజ్ ఆ ఆవుని కొంచెం ముద్దు చేసి ఆ గది నుండి బయటికి తీసుకువెళ్తాడు. అప్పుడే తల్లో గుచ్చుకుని ఉన్న మేకు సూరజ్ డ్రెస్కి తగులుకుంటుంది. వద్దు మరిదిగారు, ఆ మేకును ముట్టుకోవద్దు. ఎవరేం చేసుంటారో తెలీదు కదా. ఏమత్తయ్యా, నేను కరెక్టే చెప్తున్నాను కదా? సంధ్య నిజమే చెప్తుంది. ఈ ఆవుని బయట వదిలేసి సంధ్య ఎక్కడుందో చూడు. కొత్తగా పెళ్ళైన మన ఇంటి కోడలు ఈ రాత్రి వేళ ఎలా మాయమైంది? నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. అందరి మూడు పాడవుతుంది. అందరూ టెన్షన్ పడుతుంటే సుమన్ మాత్రం నవ్వుకుంటుంది. వచ్చింది పెద్ద ఫస్ట్ నైట్ చేసుకోవడానికి. ఇదిగో అయింది కదా, ఆవు భార్య ఫస్ట్ నైట్. ఆవు నెమ్మదిగా సూరజ్ దగ్గరికి వచ్చి తన తలూపుతుంది. నిజంగా చాలా నొప్పితో విలువెల్లాడుతుందని సూరజ్కి అనిపిస్తుంది. నాకనిపిస్తుంది ఈ ఆవు తల నుంచి ఆ మేకు తీయాలని. అందుకే అలా ఏదో నాతో చెప్పాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఆ మేకు వైపే చూపిస్తుంది. సూరజ్కి ఉండబుద్ధి కాక ఆ ఆవు తలపై ఉన్న మేకును లాగేస్తాడు. మేకు తీయగానే సంధ్య తన నిజ స్వరూపానికి వచ్చింది మరియు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా ఏంటి సంధ్య? నువ్వు అసలు ఆవెలా అయ్యో? ఇదంతా సుమనక్క చేసింది. మీకిప్పుడు జరిగిందంతా చెప్తాను. నేను ముడి వేసుకున్న జడ్ని విప్పుతున్నాను. సుమనక్క నేను నీకు సహాయం చేస్తాను అన్నది. ఆమె నాతో మాట్లాడుతూ ఒక మేకును లోపలికి గుచ్చింది. నేనొక ఆవులా మారిపోయాను. అక్క నన్ను ఎందుకింత ద్వేషిస్తుందో నాకు తెలియదు గాని ఇక్కడ మాత్రం ఒక క్షణం ఉండలేను. ఇక్కడ నేను ఉండలేను అత్తయ్య, నాకిక్కడ రక్షణ లేదు. అరే, అలా ఎలా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కోళ్ళ? ఎవరైనా వెళ్లాల్సి వస్తే సుమన్ వెళ్తుంది. అమ్మా, సంధ్య కరెక్ట్ గా అంటుంది. ఈ రోజు వదిన చేసిన పని అసలు చాలా తప్పు. దీనికి నేను ఆమెని ఎప్పటికీ క్షమించలేను. సుమన్, ఇదంతా ఏంటి? ఇదంతా చేయడానికి నీకు సిగ్గనిపించలేదా? నువ్వు నీ సొంత తోటికోడలతో ఇలా చేస్తావా? నేను నిన్ను క్షమించను. ఈ ఇంట్లో ఎవరు కూడా నిన్ను క్షమించరు. నువ్వు నీ పుట్టింటికి వెళ్తేనే అంత బాగుంటుంది. లేదు లేదు, అలా అనుకు. నా వల్ల తప్పయింది. అందరూ సంధ్య అందం గురించి మాట్లాడుకున్నారు. నన్నెవరూ పట్టించుకోలేదని అనుకున్నాను. అందుకే నాకు ఈర్ష్య ఎక్కువయ్యి ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. అవునా? ఇదంతా జుమ్రు బాబా చేసిన పనా? వాణ్ణి పోలీసులకు పట్టించే తీరుతాను. సూరజ్ ఆ జుమ్రు బాబాను పోలీసులకు అప్పగిస్తాడు. సుమన్ అందరి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతుంది, కానీ సంధ్యకు మాత్రం ఆమెతో ఉండడం ఇష్టం లేదు. అందుకే తను సూరజ్ మరియు అత్తయ్యతో వేరే కాపురం పెడుతుంది. సాకేత్ ఆఫీస్కి తయారవుతుంటాడు. అతను అద్దం ముందు నిల్చుని తల దూవుకుంటూ ఉంటాడు. అతని భార్య దీక్ష వంటింట్లో చపాతీలు చేస్తూ ఉంది. అప్పుడే బెడ్పై ఉన్న దీక్ష మొబైల్ మోగుతుంది.
సాకేత్ ఫోన్ చూస్తే దానిపై డింపుల్ కాలింగ్ అని ఉంటుంది. అతను చిరాగ్గా మొహం పెడతాడు. అప్పుడే కిచెన్ నుండి దీక్ష ఇలా అంటుంది, ఏమండి, నా ఫోన్ మోగుతుంది, కాస్త చూడండి ఎవరో. డింపుల్ ఫోన్ చేస్తుంది దీక్ష. అయితే లిఫ్ట్ చేయండి, ఏంటో కనుక్కోండి. కానీ సాకేత్ డింపుల్ కాల్ పిక్ చేయడు. ఇంతలో కాల్ డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి డింపుల్ కాల్ చేస్తుంది. సాకేత్ మొబైల్ తీసుకుని దీక్ష దగ్గరికి వెళ్తాడు. ఇదిగో దీక్ష, నువ్వే మాట్లాడుకో. అరే ఏంటండి, డింపుల్ మీ మరదలు, తనేదో మిమ్మల్ని తినేస్తుందేమో అన్నట్టు చూస్తున్నారు. అలా అని దీక్ష కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయవు? పొద్దున్నే బావగారితో రొమాన్స్ చేస్తున్నావా ఏంటి? కాదే, పెళ్ళయ్యాక పొద్దున్నే భర్తతో రొమాన్స్ కాదు, వంటింట్లో చపాతీలతో ఉంటుంది. చపాతీలు చేస్తున్నా మీ బావ కోసం. సరేలే విను, నేను 3 నెలల కోసం బెంగళూరు వస్తున్నా, ఆఫీస్ ట్రైనింగ్ ఉంది. అవునా, పొద్దున్నే మంచి వార్త చెప్పావే, వచ్చేయ్, చాలా రోజులైంది నిన్ను కలిసి. ఇక్కడ ముగ్గురం చాలా ఎంజాయ్ చేద్దాం. డింపుల్ దీక్షకి కజిన్ సిస్టర్. వాళ్ళు సిస్టర్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్గా ఉంటారు. ఈ వార్త ఆనందంగా సాకేత్కి చెప్పగానే అతని మొహం వాడిపోతుంది. ఎప్పుడొస్తుంది? ఎల్లుండి ఫ్లైట్కి వస్తుందండి. ఎల్లుండేనా? అబ్బా, ఇంత త్వరగానా? ఇన్ని రోజుల ప్లాన్? సాకేత్ అలా అనగానే దీక్ష ఇలా అంటుంది, ఏమైందండి, డింపుల్ వస్తుందన్న వార్త విని ఇంత డల్గా రియాక్షన్ ఇచ్చారు? తను వస్తుందని చెప్పగానే మీ మొహం పూర్తిగా మాడిపోయింది. అరే అలా ఏం లేదు, నా మొహం ఎందుకు మాడిపోతుంది? సాకేత్ డింపుల్ వచ్చే వార్త విని నర్వస్గా ఫీల్ అవుతాడు. అతను ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కు వెళ్తుండగా అతనికి డింపుల్ని కలిసిన రోజులు గుర్తొస్తుంటాయి. 2 సంవత్సరాల క్రితం సాకేత్ పెళ్లి బట్టల్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను స్టేజ్ పై నిల్చుని ఉంటాడు. వరమాలకి సిద్ధం చేస్తుండగా, వావ్ బావగారు, మీరు చాలా హాట్గా ఉన్నారు, చూస్తుంటే మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది. డింపుల్ మాటలు విని సాకేత్ ఆమెని అలానే చూస్తూ ఉంటాడు. ఏమైంది బాబుగారు, అలా చూస్తున్నారు? ఏదైనా చేయాలనిపిస్తుందా? సాకేత్ అప్పటికీ అలానే చూస్తుంటాడు. అప్పుడు డింపుల్ గట్టిగా నవ్వుతూ, అరే బావగారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేనేమీ పరాయిదాన్ని కాదు, మీ అర్థ భార్యని, ఐ మీన్ మరదల్ని. పెళ్లి స్టేజ్ పై అలా సాకేత్కి డింపుల్తో మొదటి పరిచయం జరుగుతుంది. ఆ తర్వాత సాకేత్ మరియు దీక్షల పెళ్లి జరిగిపోతుంది. దీక్షని అత్తగారింటికి తీసుకెళ్తుండగా డింపుల్ అతని దగ్గరికి వచ్చి చెవిలో ఇలా అంటుంది, ఏంటి బావగారు, దీక్షని రాత్రంతా పడుకుంటారా లేదా? డింపుల్ మాటలకి సాకేత్ ఆశ్చర్యపోతాడు. ఆ సంఘటనతో సాకేత్ మనసులో డింపుల్ పై మంచి అభిప్రాయం ఏర్పడదు. ఆ తర్వాత వాళ్ళు కలుసుకోరు. కానీ 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు, బావా, ఎప్పుడైనా మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి మీ హాట్ మరదలకి. చేస్తాను. ఎప్పుడు? రాత్రికా? కానీ రాత్రికి మీరు ఇంకేదో పనిలో ఉంటారు కదా. డింపుల్ ముసిముసిగా నవ్వుతుంది. సాకేత్ ఆ రోజు ఆఫీస్లో చాలా అప్సెట్గా ఉంటాడు. డింపుల్ వచ్చే రోజు వచ్చేసరికి, నువ్వు కూడా నాతో ఎయిర్పోర్ట్కి వస్తున్నావు కదా? ఏంటండి, చూస్తున్నారు కదా ఎంత పనుందో ఇంట్లో. మీతో వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు? మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను వంట చేసేస్తాగా. సాకేత్ డల్గానే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. సాకేత్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే డింపుల్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. తను ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ డ్రెస్లో నిల్చుని ఉంటుంది. సాకేత్ అక్కడికి చేరుకోగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ని హగ్ చేసుకుంటుంది. దాంతో సాకేత్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏంటి బావా, చాలా వెయిట్ చేయించారు మీరు, ఎక్కడ ఉండిపోయారు? మీకోసం 10 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా, కానీ మీరు ఇప్పుడు వచ్చారు. అది నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. అరే, అప్పుడప్పుడు నా చూపుల్లో కూడా చిక్కుకోండి బావా, మీకు బయటికి రావాలనే అనిపించదు. అలా అని డింపుల్ మళ్ళీ గట్టిగా నవ్వుతుంది. మళ్ళీ ఇంకోసారి అతనిని హగ్ చేసుకుంటుంది. కానీ సాకేత్ మౌనంగా డింపుల్ని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావగారు, ఇలానే అతుక్కునుందామా లేదా ఇంటికి కూడా వెళ్దామా? సాకేత్ సిగ్గుతో తలదించుకుంటాడు. కాసేపటికి డింపుల్ మరియు సాకేత్ కారులో కూర్చుని ఇంటికి వెళ్తుంటారు. కాసేపటికి వాళ్ళు ఇంటికి చేరుకున్నాక డింపుల్ దీక్షని చూడగానే, ఓ మై డార్లింగ్, ఎంత అందంగా ఉన్నావే, బావగారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కదా. నువ్వు కూడా పెళ్లి చేసేసుకో, మీ ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏంటి దీక్ష, నువ్వు కూడా? ప్రేమకి పెళ్లితో పనేంటి? ఏంటి బావగారు? అలా అని డింపుల్ సాకేత్ని చూసి కన్ను పడుతుంది. సాకేత్ మొహం తిప్పుకుంటాడు.
డింపుల్ వచ్చి 2 వారాలవుతుంది. ఆ 2 వారాల్లో తను సాకేత్ని చాలాసార్లు కవ్వించింది. కొన్నిసార్లు అయితే డింపుల్ చేసిన పనులని దీక్షకి చెప్పేయాలని అనుకుంటాడు. 2 రోజుల ముందు దీక్ష ఇంట్లో ఉండదు. డింపుల్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు తను గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. సాకేత్ ఆ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అతను డింపుల్ అరుపులు విని, అది డింపుల్ వాయిస్ లా ఉందే, ఏమైంది తనకి? అతను పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వైపుకు వెళ్తాడు. డింపుల్ అరుస్తూనే ఉంటుంది. త్వరగా రండి, నన్ను కాపాడండి ప్లీజ్. డింపుల్ బాత్రూమ్ డోర్ తీస్తుంది. తన బట్టలు మొత్తం తడిచిపోయి ఉంటాయి. పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ ని గట్టిగా హత్తుకుంటుంది. ఏమైంది డింపుల్, ఎందుకు అరిచావు? బావా అక్కడ ఒక బల్లి ఉంది, అది నన్నే చూస్తుంది. బల్లా? ఇక్కడికి బల్లెలా వచ్చింది? నాకు తెలియదు బావా, నేను స్నానం చేస్తుంటే చూడాలని వచ్చిందో ఏమో. అలా అని డింపుల్ మళ్ళీ నవ్వుతుంది. ఈసారి సాకేత్కి తనపై చాలా కోపం వస్తుంది. డింపుల్, చూడు, ఇదంతా నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్, ఇలా చేయడం మంచిది కాదు. ఇదంతా దీక్షకు తెలిస్తే అస్సలు బాగోదు. అక్కకెవరు చెప్తారు బావగారు? డింపుల్ అలా అని మళ్ళీ సాకేత్కి కన్ను కొడుతుంది. సాకేత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ డింపుల్ వేషాల వల్ల సాకేత్ చాలా భయంగా టెన్షన్గా ఉంటాడు. ఒకరోజు దీక్ష దానికి కారణం అడగడంతో, దీక్ష, డింపుల్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. తను విచిత్రమైన జోక్స్ చేస్తుంటుంది. నేను కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను దీక్ష. అరే ఏంటండి మీరు కూడా? తను మీ మరదలు, తన కాకపోతే ఇంకెవరు ఆడుకుంటారు చెప్పండి. ఇంకోటేంటంటే తను ఎప్పుడూ అంతే. తన మాటలకి మీరు టెన్షన్ పడితే ఎలాగండి? ఆ మాటలకి సాకేత్ మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనకి సాకేత్ మౌనం వీడిపోతుంది. అసలు కొద్ది రోజుల నుండి దీక్ష ఆరోగ్యం అస్సలు బాగుండదు. ఆ రాత్రి దీక్షకి మెడిసిన్స్ ఇచ్చి సాకేత్ నిద్ర పట్టగా గ్యాలరీలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డింపుల్ వస్తుంది. ఏంటి బావా, నిద్ర పట్టట్లేదా? కొంచెం తలనొప్పిగా ఉంది. మరి నాకెందుకు చెప్పలేదు బావా? నేను ఇప్పుడే మీకోసం బామ్ తెస్తానుండండి. వద్దొద్దు, అవసరం లేదు. కానీ డింపుల్ ఎక్కడ వింటుంది? తను బామ్ తెచ్చి బలవంతంగా సాకేత్ని కూర్చోబెట్టి తలకి బామ్ రాస్తుంటుంది. తను బామ్ రాస్తూ దగ్గరికి వస్తూ కావాలని తన వేడి శ్వాసని సాకేత్పై వదులుతూ ఉంటుంది. అయినా కానీ తను అదే పని చేస్తుంది. దాంతో ఇక సాకేత్కి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలు డింపుల్, ప్లీజ్ అలా చేయకు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ నాకు నచ్చవని? చూడు, ప్రతి రిలేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, అది దాటకు. బావా మరదళ్ల మధ్య ఆటలుంటాయి, కానీ ఆడుకోవడం అంటే ఫీలింగ్స్తో ఆడుకోవడం కాదు. చూడు, నా భార్య ఆరోగ్యం బాలేదు. కొద్ది రోజుల నుండి నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ప్రతి నిమిషం దీక్ష త్వరగా కోలుకోవాలని ఆలోచిస్తున్నాను. సాకేత్ గట్టిగా మాట్లాడడంతో దీక్ష బయటికి వస్తుంది. అరే దీక్ష, నువ్వెందుకు బయటకు వచ్చావు? ఐఎమ్ సారీ అండి, మీరు ఎన్నిసార్లు చెప్పినా నేనే సీరియస్గా తీసుకోలేదు. డింపుల్, సాకేత్ కరెక్టే చెప్పాడు. జోక్స్ అండ్ రిలేషన్స్ మధ్యలో లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. ఐఎమ్ సారీ డింపుల్, నువ్వు మమ్మల్ని ఒంటరిగా వదిలి ఆనందంగా ఉండనివ్వు. అప్పుడు డింపుల్కి కూడా తన తప్పు తెలుస్తుంది. తను వాళ్ళని క్షమించమని అడిగి మరుసటి రోజే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. Thanks for watching.